హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారమల్ పెప్పర్ పుడ్డింగ్. కావలసిన పదార్థాలు: 1 కప్పు పాలు, 1/2 కప్ పంచదార, 2 ఎగ్స్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల పంచదారను వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని పంచదారను కరిగించుకుందాం. క్యారమెల్ రెడీ అయిందండి. ఇప్పుడు ఒక బౌల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఆ క్యారమెల్ని ఆ బౌల్లో వేసుకుందాం. ఒక కప్పులో 2 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్ పంచదారను వేసుకొని బీట్ చేసుకుందాం. దీనిలో 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిరియాల పొడి ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే మానేయచ్చు. ఇప్పుడు 1 కప్పు పాలను వేసుకొని బీట్ చేసుకుందాం. పాలను ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ని సెట్ చేసుకుందాం. ముందుగా రెడీ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఈ బౌల్లో అడుగున క్యారమెల్ వేసామండి, పైన ఈ బీట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకున్నాం. ఈ బౌల్ మీద ఒక మూతను ఉంచి బాండీ మీద కూడా మూతను ఉంచి 20 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చాకి ఏమి అంటుకోలేదు కదండి, అంటే ఉడికినట్లే. ఇప్పుడు స్టవ్ మీద నుంచి కిందకు దింపుకుందాం. ఇప్పుడు ఎడ్జెస్ని సపరేట్ చేద్దాం. ఇప్పుడు ఈ పెప్పర్ పుడ్డింగ్ని ప్లేట్లో ఉల్టా చేసుకుందాం. టేస్టీగా క్యారమెల్ పెప్పర్ పుడ్డింగ్ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.